నమస్తే. ప్రస్తుతం నా బ్యాక్గ్రౌండ్లో ఫోటో చూస్తున్నారు. ఆ అమ్మాయి పేరు రిషిత. పుట్టుకతోనే మూగ చెవుడు. ఆ పాపకి ఏమి వినపడదు, మాట్లాడడానికి రాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ ఆ అమ్మాయికి దగ్గర 2 ఆపరేషన్స్ జరిగాయి. ఒక మిషన్ కూడా పెట్టడం జరిగింది. దగ్గర ఇప్పటికీ వాళ్ళ ఫాదర్ 20 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. చాలామంది ప్రజలు ముందుకొచ్చి తన వంతు సాయం చేశారు చాలామంది. కానీ ఎవరైతే చాలామంది పొలిటీషియన్ కలిచారు, ఏ ఒక్కరు కూడా ఎలాంటి సాయం చేయలే. ఎలక్షన్స్ అప్పుడు మాత్రం చాలా హామీలు ఇస్తారు, అది చేస్తాం ఇది చేస్తామని. మనకు ఒక ఆపద వచ్చింది అని చెప్పి ఒక ఎమ్మెల్యే దగ్గరికి కానీ లేదంటే ఒక నాయకుడి దగ్గరికి కానీ వెళ్తే ఎవరు హెల్ప్ చేయరు. పేరుకు మాత్రం హెల్ప్ చేస్తాం అని చెప్తారు. కానీ ఇప్పటికీ దగ్గర 20 లక్షల రూపాయలు ఆ ఫాదరు ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుండు. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక డెలివరీ బాయ్గా మారాడు. తన పాప కోసం, తన పాప మాట్లాడాలి, తన పాపకి వినపడాలని చెప్పి. నిజంగా ఆ తండ్రికి వచ్చిన కష్టం ఏ తండ్రికి రాకూడదు. మరి ఇప్పుడు ఆ తండ్రి మనతో పాటు ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇది ఎక్కడంటే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లి విలేజ్కి సంబంధించిన ఈ పాప రిషిత. అలా ఫాదర్ని పిలిచి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు రాజశేఖర్ అన్న. ఇప్పటివరకు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి అసలు ఏంటన్న అసలు ఈ పాప స్టోరీ? పాప పుట్టుకతోటి చెవిటేమో. పాప పుట్టుకతోటి చెవిటేమో. పాపకు 1 సంవత్సరం ఉన్నప్పుడు సమస్య తెలిసింది. ఏమైందని ఎంత సౌండ్ చేసినా కూడా తిరిగి చూడడం దాని నుంచి టెస్ట్లు చేయించితే పాపకు 100% వినబడదు అని అప్పుడు తెలిసింది. తెలిసిన తర్వాత ట్రీట్మెంట్కి స్టార్ట్ చేశాము. కానీ ఇయరింగ్ మిషన్స్ చాలా ఖర్చుతో కూడుకున్నాయని అంత లక్షలలో మేము భరించలేమో అని. అది ఇప్పుడు మిషన్ కూడా ఉంది కానీ ఎంత అయింది ఖర్చు ఆ మిషన్కి? అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మిషన్ అది 7.5 లక్షలు. 7.5 మీరే తీసుకున్నారా? ఎవరైనా దాతలు ముందుకు వచ్చారు? అంటే దాతలు ఒక నాయకుడు ఇస్తానని అంటే నమ్మి నేను ముందుకు వచ్చాను. తర్వాత నేను ఇయ్యలేనని చేతులు ఎత్తేసాడు. అది ప్రతి నెల కట్టలేక అక్కడిక్కడ అప్పులు చేస్తున్నాను. పాపకు అందాల్సిన ట్రీట్మెంట్ ఆగిపోయింది, స్పీచ్ థెరపీ. ఇప్పటివరకు ఎంత అయిందన్న పాపకి ఖర్చు? పాపకి ఇప్పటికి 20 లక్షల వరకు అయింది. మొత్తం మీరే పెట్టుకున్నారా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, మిగతాది నేను దాతల సహకారంతో. ఇప్పటికి ఎన్ని ఆపరేషన్స్ అయ్యాయి? 2 ఆపరేషన్స్ అయ్యాయి. పుట్టుకతోనే మూగ చెవుడా? పుట్టుకతోటి మూగ చెవుడు. డాక్టర్స్ ఏం చెప్తున్నారు మరి? డాక్టర్స్ ఏమైంది అంటే పాపకు వినిపించేలాగా చేశారు. 2 టైమ్స్ సర్జరీ అయింది, పాపకు వినిపిస్తుంది ఇప్పుడు. పాపకు డాక్టర్ చెప్పేది స్పీచ్ థెరపీ ఇప్పించండి, మీరు డిలే చేయకండి అని అంటున్నారు. కానీ డిలే చేయడానికి గల కారణం ఆర్థికంగా లేకపోవడం వల్లనే నేను డిలే చేస్తున్నాను. మీరు ఏం చేస్తారు? నేను అంతకుముందు ఒక ప్రైవేట్గా టీచర్గా చేసేవాడిని. ఇప్పుడు ప్రజెంట్ డెలివరీ బాయ్గా చేస్తున్నాను. పాప కోసం ఒక తండ్రి బాధ, ఒక తండ్రి ఆవేదన. మీ మిస్సెస్ ఏం చేస్తారు? హౌస్ వైఫ్ అండి, ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తుంది. మరి ఎక్కడెక్కడ చూపించారండి ఇప్పటివరకు? ఎన్ని హాస్పిటల్స్ తీసుకెళ్లారు? ఫస్ట్ నుంచి ఒకటే హాస్పిటల్. ఇప్పుడు ఇంకెంత కావాలన్నా? ఇప్పుడు పాప మనకి నార్మల్గా మనలాగా మాట్లాడాలి, మనలాగా వినపడాలి అంటే ఎంత అయింది? ఒక 5 lakhs అవుతుంది. 5 lakhs అయితే పాప నార్మల్ పొజిషన్, నార్మల్గా మాట్లాడుతుంది. మనలాగా పర్ఫెక్ట్ కాకుండా కూడా మాట్లాడగలుగుతుంది. ఓకే. మరి ఇప్పుడు ఇంక ఎవరు దాతలు మీకు? ఎందుకంటే పొలిటీషియన్స్ కానీ ఎవరు ముందుకు రావట్లేదా? ఎవరైతే ఇప్పుడు మీరు ఒక లీడరు లాస్ట్ చేతులు ఎత్తేసారని చెప్పారు కదా, నో ప్రాబ్లం. ఆ లీడర్ పేరు చెప్పండి. సుంకర రవిశంకర్. ఆయన బీఆర్ఎస్. మీరు గెలిచే ముందు మీరు ఎలక్షన్ టైంలో చాలా ప్రజలకు అవి చేస్తాం హామీలు ఇస్తారు. ఒక పాప, చిన్న పాప, హెల్ప్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? మీరు ఇస్తా అని చెప్పారు. మీరు ఇచ్చే భరోసాతోనే ఆయన ధైర్యంగా వాళ్ళ మిస్సెస్ మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టి మరి ఆ పాపకి మిషన్ 7.5 lakhs పెట్టి మిషన్ కొనడం జరిగింది. మరి మీకు ఎందుకు, మరి మీకు ఆ పాపను చూస్తే ఎందుకు జాలని అనిపించలే? ఆ ఫాదర్ని చూస్తే మీకు ఎందుకు బాధ అనిపించట్లేదు? మీరు మీ చేతనైతేనే హామీలు ఇవ్వండి. మీరు ఏముంది, ఒక ఎమ్మెల్యే ఏ హాస్పిటల్కి ఫోన్ చేసి చెప్పినా అది అందరికీ తెలుసు, ఏ హాస్పిటల్కి ఫోన్ చేసి చెప్పినా నడుస్తుంది. మరి ఇప్పుడు మీకు ఒక 5-6 లక్షలు కావాలంటారు. నిజంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో ఈ పాపని ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే 10 సంవత్సరాల పాప, చూడండి ఎంత ముద్దుగుంది పాప. ఈ పాప నార్మల్ పొజిషన్కి వచ్చి మనలాగా మాట్లాడాలి, మనలాగా వినపడాలంటే ఏ తండ్రికి ఇలాంటి బాధ రావద్దు. మనం ఎన్నో ఖర్చు పెడతాం. టీకి 10 రూపాయలు అనుకోవచ్చు, లేదంటే ఒక టిఫిన్ చేసి 20 రూపాయలు అనుకోవచ్చు, లేదంటే ఒక భోజనం చేసి 100 రూపాయలు. మీ చేతనైనంత సాయం 10 రూపాయలు చేస్తారా, 20 రూపాయలు చేస్తారా, 50 రూపాయలు చేస్తారా, మీ ఇష్టం. కానీ మీకు ఇక్కడ ఇతని గూగుల్ పే నెంబరు, ఫోన్పే నెంబర్ పెడతా. మీ చేతనైనంత హెల్ప్ చేయండి. ఈ పాపని నార్మల్ పొజిషన్ తీసుకొచ్చి మనలాగా మాట్లాడి మనలాగా ఈనపడే సిచ్యువేషన్ మనం తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు కూడా ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మా పాప గురించి గత 9 సంవత్సరాలు ప్రయత్నిస్తున్నాను. ఎంతో నాయకులని దగ్గరికి వెళ్ళాను కానీ అందరూ చేస్తానని టైంకు హ్యాండ్ ఇచ్చిన వాళ్ళే ఉన్నారు.
నన్ను ఇప్పటివరకు పాపకు ఇంతవరకు వినిపించడానికి చేసింది ప్రజలే. ఆ ప్రజల్నే నమ్ముకొని మళ్ళీ ఒకసారి సహాయం అడుగుతున్నాను. మా పాపకు వినిపించేలాగా చేశారు, ఆ మాట వచ్చేలాగా మీరు సహాయం చేసి మా పాపకు మాట తెప్పించేలాగా చూడాలని కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం, మీ ఇప్పుడు ఫోన్పే కూడా ఉందిగా, ఆ, ఎవరైతే చూడండి దాతలు సాయం చేయాలనుకునే దాతలు జీపే ప్లస్ ఫోన్పే ఉంది 7702488503 నేమ్ రాజశేఖర్. జీపే ఫోన్పే రెండు ఉన్నాయి. ఎవరైనా దాతలు 10 రూపాయలే కానీ 20 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ 50 రూపాయలు మీ చేతనైనంత సాయం చేసి ఆ పాపని మనం నార్మల్ పొజిషన్ తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుండా ఎన్నో ఖర్చు పెడతారు మీరు. ఓ 10 రూపాయలు 20 రూపాయలు పెద్ద విషయం కాదు. ఈ పాపకు హెల్ప్ చేయండి. ఆ తండ్రి యాక్చువల్గా ఒక తండ్రి ప్రైవేట్ టీచర్, ఎంతోమంది పిల్లలకి ఎంతోమంది పిల్లలకి చదువు చెప్పిండు, ఎంతోమంది ప్రయోజకులను చేసిండు. అలాంటి ఫాదర్ ఈరోజు ఒక డెలివరీ బాయ్గా మారాడు. ఏ తండ్రికి అలాంటి కష్టం రావద్దు, ఎవరికి అలాంటి బాధ రావద్దు. మరి అర్థం చేసుకొని మన వంతు అయినంత సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఏదైతే కింద స్క్రోలింగ్లో ఆ బ్యాంక్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్ కోడ్ ఇవన్నీ కూడా ఇస్తాము. ప్లీజ్ దాతలు హెల్ప్ చేయండి. చేతులెత్తి దండం పెడుతున్నా.